సార్ దేవర నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండే కానీ క్యాన్సిల్ అయింది. ఎందుకు అంటే ఎక్కువ జనాలు వచ్చేసారు, ఎక్కువ ఫ్యాన్స్ వచ్చేయడం వల్ల, సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల అన్నారు. సెక్యూరిటీ ఇష్యూస్ అంటారా, ఇంకా ఏమైనా దీనికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అంటారా ఇలా క్యాన్సిల్ అవ్వడం వల్ల? సెక్యూరిటీ అంటే ఇప్పుడు అందులో కొన్ని థ్రెట్స్ ఉంటాయి పోలీసులకి, ఎందుకంటే కొంచెం మెయిన్ పీపుల్ వస్తూ ఉంటారు కదా, మెయిన్ యాక్టర్స్ అని వాళ్ళు వస్తారు. ప్లస్ తొక్కిస్లాట అది అన్ని కంట్రోల్ చేయాలంటే చాలా మంది పోలీస్ ఫోర్స్ ఇవ్వాలి. అంత పోలీస్ ఫోర్స్ ఇచ్చి ఉండరు, అడుగుంటారు. మామూలుగాను ఒక 1000 మంది పిలిస్తే 1500 మంది వస్తారు, దాన్ని అకామిడేట్ చేయడం అనుకోకుండా 3000 కంటే ఎక్కువ వచ్చారట. వచ్చేయడం వల్ల క్యాన్సిల్ చేయడం కరెక్ట్. తర్వాత ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ముందుగానే జాగ్రత్త తీసుకుని క్యాన్సిల్ చేయడం మంచిది. తర్వాత ఒక విపత్తు జరిగిపోయి లాస్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ విల్ బ్లేమ్ కదా, అదే మొత్తం గవర్నమెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది ప్రజల నుంచి. దానికి రెడీగా ఎవరు ఉండరు. కమిషనర్ ఆఫ్ పోలీస్ అసలు ఉన్నాడు, క్యాన్సిల్ అంటాడు. చూడండి ఒక అరగంట సేపు ఎలా తగ్గుతారు, పెరిగిపోయింది. దానికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్, అవి సాంగ్ ప్రమోషన్స్ బాగా చేశారు యాక్చువల్గాను. ఏదో గెట్టిన వాళ్ళు అడెవడ నార్త్ ఇండియాలో చెప్పు తీసుకొట్టాలి. ఒక యూట్యూబ్ లో దేవరా గురించి అన్ని ఆర్టిఫిషియల్ గా కనపడుతున్నాయట. ఆ బ్యాక్గ్రౌండ్ షిప్ అవన్నీ స్టూడియో షాట్స్ లా కనపడుతున్నాయి. ఎవరు స్టూడియో షాట్స్ చేయరు, మరి ఎవరు చేయరు, హాలీవుడ్ కూడా చేస్తుంది. టామ్ హ్యాంక్ సినిమా చేశారు, క్యాప్టెన్ అనే సినిమాకి ఫుల్ సీజే వర్క్. అంచేత అవి బ్యాడ్ గా ఆడుతున్నాడు. నిజంగా ఆడుద్దా, డిసప్పాయింట్ చేస్తా ముందుగానే మామూలుగానే బాలీవుడ్ వాళ్ళు ఏడుస్తున్నారు ఈ సినిమా గురించి. ఆ అమ్మాయికి ముందులో మార్కెట్ లేకపోయినా తీసుకోవడం ఒక చిన్న మిస్టేక్ అది యాక్చువల్గా. ఆ అమ్మాయికి పెద్ద హిట్ లేవు, ఒక ధడక్ తప్పితే మిగతా అన్ని వెబ్ సిరీస్ పోయినాయి, సినిమాలు అన్ని కూడా బాగా ఆడలేదు ఆ అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయి పొట్టి, శ్రీదేవిలో ఇంత కూడా లేదు, అందం లేదు, నలిగిపోయినట్టు అంత ఏదో ఉందంటే. ఒక ఎప్పుడు చూసినా ఎప్పుడు హోటల్ తింటా చూపిస్తుంటాడు షార్ట్లు, రీల్స్ అవసరం అయ్యి దానికి తోడు అయ్యి హోటల్కి వెళ్తూ ఉంటుంది. ఆంధ్ర హోటల్లోనూ అవన్నీ షార్ట్స్ లో పెడతా ఉంటారు యాక్చువల్గా. సో అది ఏమో ఈ సినిమా దడక్లాగా ఆడితే దడక్ అంటే మొట్టమొదటి సినిమా బోజు, శ్రీదేవి కూతురు, పెద్ద హిట్ అది సైరాత్. సో దాని గురించి ఆడిన తర్వాత ఏం ఆడలేదు. అయినా కూడా మరి వీళ్ళు ఎప్పటి నుంచో అమ్మాయి ట్రై చేస్తుంది జూనియర్ ఎన్టీఆర్ పక్కన చేస్తానని. ఇప్పటి నుంచి చాలా కాలం చేస్తుంటే ఇప్పుడు ఈ సినిమా వస్తుంది కదండి నీకు ఇచ్చాడు మనవాడు. సో ఏమో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుండొచ్చు. పాటలో బాగానే ఉంది, మరి సాంగ్స్ కూడా అనిరుద్ధ్ అనుకుంటాం కదా, చాలా బాగా చేశాడు పాటలు. అతను చెప్పుకోదగ్గ సాంగ్స్ అన్ని కూడా 3-4 పాటలు 4 బాగున్నాయి యాక్చువల్గా. సో దాని గురించి వాడెవడో బ్యాడ్ గా ఏదో చెప్పాలి, నెగిటివ్ చెప్పాలి. ఆ నెగిటివ్ మామూలుగానే బాలీవుడ్ బాయ్కాట్ లో ఏడుస్తున్నారు అట్లా. ఒక సినిమా కూడా ఆడలేదు. ఈ మధ్యన ఒక హారర్ ఫిల్మ్ ఆడింది శ్రద్ధా కపూర్ది, స్త్రీ 2. మిగతా ఏమండి ఏం ఆడలేదు. అన్ని పెద్ద సినిమాలన్నీ డమాలు ఉన్నాయి యాక్చువల్గాను. సో సౌత్ మీద అంటే పెద్ద సినిమాలు లైక్ చేయట్లేదు వాళ్ళు. చాలా ఆర్టిఫిషియల్ ఉండటం వలన దేని వలన ఎక్కువ డబ్బులు రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సి కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టేయడం, అలాగే ప్రొడక్షన్ పడిపోయి చెప్తే ఆ స్త్రీ ఒకటి బాగా ఆడింది, కిల్ ఒకటి బాగా ఆడింది, అది కూడా ధర్మ ప్రొడక్షన్స్ సినిమా సగం. సో అతను ఇంకొక అసలు తీశారు, అది గుద్దేసింది, అది కిల్ బాగా తీశారు, అది బాగా గుద్దేటట్టు వాళ్ళు కూడా చూసేవాళ్ళు కూడా ప్రజలకు కూడా మంచి టేస్ట్ ఉన్నవాళ్ళే. మొత్తం ట్రైన్ లో తీశారు. వెంజన్స్ అంటే రివెంజ్ బాగా తీశారు, ఎక్కడ జరగకుండా హీరోయిన్ కూడా చంపేశారు. దాంతో ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. ఆ అమ్మాయిని అలా ఉంచేసి లాస్ట్ లో హ్యాపీ ఎండింగ్ పాట పాడుకోవడం కాకుండా చంపేసి అతను కూడా ఇంకా అతనే హీరోగా ఉండడం గురించి మరి అతను ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందేమో. మిగతా వాళ్ళందరూ సైలెంట్ చేసాడు, ఫ్రంట్ క్యారెక్టర్ని సైలెంట్ చేసాడు, అందరినీ సైలెంట్ చేశాడు. అలా ఒక డైలాగ్ చాలా బాగుంటది. ఆ వెల్నైస్ కూడా కుర్రోడు చాలా బాగా యాక్ట్ చేశాడు. నేను జస్ట్ 4 చంపానురా, నువ్వు 40 మందిని చంపేసావు అంటాడు. అది ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇటువంటి కొన్ని ఎలిమెంట్స్ పట్టేస్తూ ఉంటాయి అనమాట. నేను మనం కావాలని లేట్ గా చూసాను అది. నేను ముందే తెలిసి నాకు నేను నా స్టూడెంట్ ఒకటి ఇంకా చూడలేదు అన్నాడని ఒక అబ్బాయి ఒంగోలు నుంచి ఫోన్ చేసి చెప్తే రైట్ చూశాను. చూసిన తర్వాత అంటే మొత్తం అంతా ఫైట్ అని చెప్పాడు ఎప్పుడో. అది మొత్తం ఫైటింగ్ సినిమా ఇష్టం ఉండదు, అక్కడక్కడ ఉంటేనే మోజున్నాయి. కానీ ఇక్కడ చాలా అనివార్యం, ఇక్కడ ఇన్విటబుల్ గా మొత్తం ఫైట్ చేయాలి. అది నేను ఎలా తీసారా అని చూస్తున్నాను. అంటే అది ఓపెన్ చేయకుండా షూట్ చేయలేము అనమాట.
ఇప్పుడు కంపార్ట్మెంట్లు వేసారు కదా, 4-5 కంపార్ట్మెంట్లు వేసారు. తర్వాత ట్రైన్, రెడ్ ట్రైన్ ఎక్కడో ఏదో ఊరి నుంచి వెళ్ళే ట్రైన్ మ్యాచ్ చేశారు. ఈ రెడ్ కంపార్ట్మెంట్లు వేసారు కదా. నేను ఫిల్మ్ మేకర్ గా చూస్తున్నాను, సినిమా తీయాలంటే ఈ కెమెరా ఇలా పెట్టేటండి, ఆ పక్కన ఈ పక్కన బర్త్లు ఉంటాయి కదా, అవి కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ చేశారు. ఎలాగంటే అంత పెద్ద ఫ్యామిలీ 3 టైర్లు వెళ్తా ఉంటారు. ఎవడెళ్తారు 3 టైర్లు? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. అవి 2 బాలేవు. సెకండ్ ఏసీలో కూడా ఉండొచ్చు. ఇప్పుడు అన్ని సెకండ్ ఏసీలో వచ్చిన కంపార్ట్మెంట్లు ఉన్నాయి, 3 టైర్ లేదు అసలు. సో అలాగనే పెట్టవలసింది. అవి అలా చిన్న చిన్న నాలాంటి పీకుతూ ఉంటాడు, ఏకలు కానీ అవి పెద్ద ఇది కాదు. ఆ షూట్ చేసేటప్పుడు కంపార్ట్మెంట్ ఓపెన్ అయిపోవాలన్నమాట, అది చేయలు తీయలేము ఫైట్స్. అది ఎక్కడెక్కడ ఏ బిట్ ఎలా చేశారని నేను చూస్తున్నాను. నేను అది మీకు సంబంధం లేదు. ఫిల్మ్ మేకర్ గా ఎలా తీయాలి. ఇప్పుడు రూమ్ ఉంది, టాప్ యాంగిల్ షాట్ ఎలా చేస్తాం, పైన రూఫ్ ఉంది కదా, రివ్యూ చేసుకోవచ్చు. ఆ పైన తీస్తారు క్యాట్ వాక్స్ నుంచి, లేదా ఇంకొంచెం పైకి వెళ్ళి లోపల ఉండే క్రెయిన్ కూడా వేసి తీస్తారనమాట. అర్థమైనప్పుడు మీకు ఇటువంటి రిమూవ్ చేసుకోవడానికి వీలు లేకుండా ఒక 20 ఇల్లు కట్టేశారు ఎక్కడ రామోజీలో. నన్ను ఫిల్మ్ స్టూడియో కట్టిన కొత్తలో నేను కెమెరామెన్ రసూల్ కూడా ఒకసారి వెళ్తే ఒకసారి చూసిరండి అన్నారు రామోజీరావు గారు. చూస్తే నేను తర్వాత ఎప్పుడు ఒకసారి కలిసినప్పుడు మిమ్మల్ని ఎవరో ఆర్ట్ డైరెక్టర్ ఏమన్నా చూసి చేస్తారు, అవి అలా అంత రాంగ్ సార్ అన్నాను. అన్నాడు, ప్రతి ఇల్లుని ఈ గోడలో రిమూవ్ చేసుకుంటే వీలుగా ఉండాలి, షూటింగ్ చేసుకోవాలి కదా, నీ మీద ట్రాక్ వేయాలి, 6 ఫీట్ ఉండాలనుకో, ఇది రిమూవ్ చేసేయాలి. అలాగే ఉంటాయి సాధారణంగా. వీళ్ళు పర్మనెంట్ గా కట్టేశారు కొన్ని ఇళ్ళు, మిమ్మల్ని ఎవరో డూప్ చేశాడు అన్నాను. ఎలా చూశాడంటే ఇలా చెప్పాను అనమాట. ఇవన్నీ బిట్స్ కింద రిమూవ్ చేసుకుంటా ఉండాలి. తర్వాత చాలా కరెక్ట్ చేసి ఉంటారు, ఎన్నెన్ని కరెక్ట్ చేస్తారో సో మనీ కట్టేశారు ఆయన మొత్తం. ఇది ఎప్పుడో ఒక 20 years బ్యాక్ 25 years బ్యాక్ ఇచ్చిన రిపోర్ట్ ఆయనకి. ఫిలిం స్టూడియో ఓపెన్ అయిన ఒక 2 years తర్వాత నాకు కూడా కెమెరామెన్ కూడా ఉన్నాడు అప్పుడు. ఇలాగా ఆ ట్రైన్ లో ఏ విధంగా ఎక్కడెక్కడ ఓపెన్ చేసి షూట్ చేశారు అనేది కోసం. ఇప్పుడు యాక్చువల్ గింబల్ లాంటి పెట్టచ్చు, కానీ మరీ క్లోజ్ అయిపోద్ది కదా, కొంచెం ఎవరు వెనక్కి వెళ్ళగలగాలి. కెమెరామెన్, కెమెరా అసిస్టెంట్, ఇంకోడు ఉంటారు కదా. సో మాక్సిమం కెమెరా మూవ్మెంట్ లేకుండా తీశారు సినిమాని. సో అవన్నీ బాగున్నాయి. అంటే అవి 2 డైలాగ్స్ బాగా నచ్చినాయి. నేను 4 చంపాను, నువ్వు ఏడు మొత్తం 6 చంపేశాడు. 40 మంది నువ్వు మనిషివా రాక్షసివా అంటాడు. యాక్చువల్గా అది హీరో విలన్ అనాలి. ఇక్కడ ఈ స్పెషాలిటీ ఏంటంటే విలన్ హీరోని అన్నాడు. సో ఇటువంటి కొన్ని చాలా బాగున్నాయి. అంత అలాగా ఉండడానికి కారణం అమ్మాయిని చంపేయడం, అది చాలా డేరింగ్ గా తీశారు. ఓకేనా. ఇందాక పేరు గుర్తులా ఉన్నాం కదా, కరణ్ జోహార్. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అతనే చూసుకుంటాడు బిజినెస్ అంతా. కాబట్టి బాగా రిలీజ్ సినిమా తీయటం ఒక ఎత్తి అయితే రిలీజ్ కూడా అంత ఘనంగా రిలీజ్ చేయగలగాలి, అంత ఘనంగా ప్రమోట్ చేయాలి. సినిమాలో స్టఫ్ ఉంది కాబట్టి ప్రమోషన్ పెద్ద లేకపోయినా కూడా గుద్దేసింది. అదొకటి స్త్రీ, ఒకటిని స్త్రీ హారర్ ఫిల్మ్, అది కామెడీ థ్రిల్లర్. యాక్చువల్ గాను నేను చూడలేదు ఇంకాను, రేపు వస్తాం కూడా. అమ్మేశారు, త్వరగా అమ్మేస్తే ఎక్కువ డబ్బులు వస్తారు. ఆల్రెడీ క్రాస్ చేసేస్తుంది, చాలా 500-600 crores క్రాస్ చేసింది. అది వీళ్ళకి రాదు, కొనుక్కున్న వాళ్ళకి వస్తుంది. అది 100 సార్లు చెప్తున్నాను మీకు, ప్రొడ్యూసర్లకు రాదు. అది ప్రొడ్యూసర్ కమిట్మెంట్ అమ్మేసి ఉంటారు. ఓవరాల్ గ్రాస్ చెప్తారు అనమాట, ఇది 1000 కోట్లు, అది 2000 కోట్లు అని చెప్పేసి. అవి జనాలు తెలియాలని చెప్తున్నాను. యాక్చువల్గా కరణ్ జోహర్ లాంటి కావాలంటే ఉంచుకోవచ్చు కూడా, అతను కావాలంటే చాలా, అయినా చాలా కష్టం. అన్ని సొంతంగా రిలీజ్ చేయడం చాలా కష్టం అనమాట. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అతను టచ్ చేసే ప్రోడక్ట్ కూడా మంచిదే ఉంటుంది, కమర్షియల్ గా బాగానే ఉంటుంది. సో ద కిల్ వాజ్ వెరీ గుడ్ ఇప్పుడున్న సినిమాల్లోకి. దాని తర్వాత ఇదేంటిది అమ్మాయిది స్త్రీ, అమ్మాయికి ఎక్కలేని డిమాండ్. అమ్మాయికి 37 years అట. నేను అమ్మాయి హీరోయిన్ అంటున్నాను కదా, అడిగి 39 రాజ్ కుమార్ రావు. బట్ ఎనివే ఈ వయసులో అమ్మాయికి మంచి పెద్ద హిట్ రావడం అనేది ఆఫ్టర్ ఆషికీ 2 మధ్యలో ప్రభుదేవతో డాన్స్ ఓరియంటెడ్ చేశారు, చాలా బాగా డాన్స్ చేస్తారు. ఇప్పుడు కొంచెం ఇప్పుడు కూడా పెద్ద వయసు పడినట్టు కనపడలేదు కానీ, బట్ షీ స్టిల్ చాలా కొంచెం షైగా ఉండే ముఖంలో ఉంటుంది ముఖం. ఒక పాట ఒకటి పెద్ద హిట్ అయిపోయింది కదా,
అది ట్రోల్ అవుతుంది, అందరూ ఆ పాట పాడుకుంటున్నారు యాక్చువల్ గాను. సో అడిగిన క్వశ్చన్ ఏంటి? దేవరా దేవరా ఈవెంట్ రాలేకపోవడం నా దురదృష్టం, నాకు బయట ఇచ్చాడు అంతే. యాక్చువల్గా ఇంకొక చోట చేయాలి, ఇవాళ రేపు చేయవలసింది, అది మరి ప్రీ ప్రోగ్రామ్ చేసుకున్నాడు కదా. చేత ఇక్కడ ఒక చిన్న బయట ఇచ్చేసి నాకు చాలా అన్హ్యాపీగా ఉందని చెప్పేసి పాపం అతను అబ్రాడ్ వెళ్ళిపోయినట్టు. అబ్రాడ్ రిలీజ్ కి ప్రమోషన్స్ ఉంటాయి కదా, దానికి ప్రమోషన్ షోస్ కూడా ఉంటాయి, పెద్ద పెద్ద షోస్ ఉంటాయి, దాని గురించి వెళ్ళిపోయినట్టున్నాడు యాక్చువల్ గాను. బట్ ఎనివే ఐ విష్ దట్ ఫిల్మ్ టు డూ వెల్. చాలా మందికి అసలు కన్నీళ్ళు అంటారు కదా, ఆ టైంలో కొంతమందికి ఆడాలని లేదు. సోషల్ మీడియా అయ్యో అంతే చెప్పాను కదా, కొంతమందికి అలాగే పాపం అది కూడా చిరంజీవి ఒక షాట్ వేసి కొరటాల వచ్చి శివ వచ్చి వీళ్ళిద్దరికి మళ్ళీ ఫిట్టింగ్ పెట్టడానికి పెడుతున్నారు. అన్నిట్లోనూ నువ్వు వేలు పెట్టకూడదు అన్నట్టుగా ఇతను చెప్తున్నాడు ఏదో. సో అన్ని చూడాలి మనం, నేను అన్ని కొంచెం చూస్తాను నైట్. సో ఈ పక్కన నీకు ముందే తెలియాలి అన్నీ అని ఏదో సందర్భంలో మాట్లాడిన చిరంజీవి పెడుతున్నారు అక్కడ. దీనికి దానికి సంబంధం అసలు ఇతను చిరంజీవిని ఉద్దేశం అన్నా కూడా అతని మటుకు ఇతను ఉద్దేశం అనలేదు. జనరల్ గా డైరెక్టర్ అన్న వాటికి చాలా తెలియాలని, ఫిల్మ్ మేకర్ గా చాలా చాలా తెలిసి అవన్నీ చేయించుకోవాలి అని అతను అంటున్నాడు యాక్చువల్ గాను. అతనైతే నువ్వు చేయించుకునే అతను ఎక్కడో మాట్లాడింది, అన్నిట్లోనూ నేనే ఉన్నాను అనకూడదు. చేయాలంటే నేను నా ఎమోషన్స్ కరెక్ట్ గా వస్తున్నాయో లేదో ఒకటి చూసుకుంటాను అన్నాడు. నేను ఎందుకు చూస్తానంటే ఇటువంటి కూడా ఎందుకు చూస్తానంటే వాట్ ఈస్ ద ప్రెసెంట్ గా ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళు ఎలా చెప్తున్నారు. పాపం పెద్ద సినిమాలు పోతే దే విల్ బి బ్లేమ్డ్ కదా, అంచేత ఈ పెట్టేవాడు కూడా చాలా తెలివితేటలు ఎలా పెడుతున్నాడు దాని గురించి చూస్తాను. నిజంగా అతను చిరంజీవిని ఉద్దేశించి అనవలసిన అవసరం లేదు, చిరంజీవి అతను అనవలసిన అవసరం లేదు, అయిపోయింది. ఫర్ వాటర్ స్టోరీ అది, ఆచార్య ఈజ్ గాన్ స్టోరీ కాదు. దానికి ఆచార్యను బ్యాక్ డ్రాప్ ని పోల్చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ముంబైలో చేసిన యూట్యూబర్స్ కూడా. ఏదో విధంగా సినిమాకి బ్యాడ్ మాట్లాడాలి, అలా నెగిటివ్ మాడితేనే వాళ్ళకి వ్యూయర్షిప్ వస్తుంది.